ఈ రోజు మన టాపిక్ ప్రపంచంలోని 32 మంది గొప్ప సివిల్ స్ట్రక్చరల్ ఇంజనీర్లు. వారి గురించి తెలుసుకోబోతున్నాము. రోడ్లు, వంతెనలు, ఆనకట్టలు, టవర్లు మరియు నగరాల ద్వారా మానవ నాగరికతను రూపొందించడంలో సివిల్ మరియు స్ట్రక్చరల్ ఇంజనీర్లు కీలక పాత్ర పోషించారు. వారి ఆవిష్కరణలు ముడి పదార్థాలను ఆధునిక జీవితానికి మద్దతు ఇచ్చే సురక్షితమైన, సమర్థవంతమైన మరియు శాశ్వతమైన మౌలిక సదుపాయాలుగా మార్చాయి. ఈ జాబితా 32 మంది లెజెండరీ ఇంజనీర్లను హైలైట్ చేస్తుంది. వారి ఆలోచనలు మరియు సృష్టి సివిల్ మరియు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చింది. 1. ఇసాంబర్గ్ కింగ్డమ్ బ్రూనెల్, యూకే. పారిశ్రామిక విప్లవం యొక్క పురాణ ఇంజనీర్ అయిన బ్రూనెల్ రైల్వేలు, వంతెనలు మరియు సొరంగాలను రూపొందించాడు. అతని కళాఖండాలలో క్లిఫ్టన్ సస్పెన్షన్ బ్రిడ్జి మరియు గ్రేట్ వెస్ట్రన్ రైల్వే ఉన్నాయి. అతను ఆధునిక రవాణా మరియు మౌలిక సదుపాయాల ఇంజనీరింగ్ను మార్చాడు. 2. గుస్తావ్ ఐఫిల్, ఫ్రాన్స్. ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రపంచ చిహ్నంగా ఉన్న ఐఫిల్ టవర్ను రూపొందించడంలో ప్రసిద్ధి చెందాడు. పెద్ద ఎత్తున నిర్మాణాలలో చేత ఇనుము వాడకానికి ఆయన మార్గదర్శకుడు. ప్రపంచవ్యాప్తంగా ఆధునిక ఉక్కు నిర్మాణాన్ని ఆయన పని ప్రభావితం చేసింది. 3. జాన్ ఏ. రోబ్లింగ్, యుఎస్ఏ. సస్పెన్షన్ బ్రిడ్జి డిజైన్ మరియు వైర్ రోప్ టెక్నాలజీకి మార్గదర్శకుడు. 19వ శతాబ్దపు ఇంజనీరింగ్ యొక్క అద్భుతం అయిన బ్రూక్లిన్ వంతెనను ఆయన రూపొందించారు. ఆయన ఆవిష్కరణలు ఆధునిక లాంగ్ స్పాన్ వంతెన నిర్మాణాన్ని రూపొందించాయి. 4. ఫజ్లూర్ రెహమాన్ ఖాన్, బంగ్లాదేశ్, యుఎస్ఏ. ఆధునిక ఆకాశహర్మ్య రూపకల్పన పితామహుడిగా ప్రసిద్ధి చెందారు. ఆయన ఎత్తైన భవనాల కోసం గొట్టపు నిర్మాణ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఆయన ఆలోచనలు విల్లిస్ టవర్ వంటి సూపర్ టాల్ టవర్లను ప్రారంభించాయి. 5. ఓత్మార్ అమ్మన్, స్విట్జర్లాండ్, యుఎస్ఏ. అనేక ఐకానిక్ నిర్మాణాల వెనుక ఉన్న మాస్టర్ బ్రిడ్జ్ ఇంజనీర్. జార్జ్ వాషింగ్టన్ మరియు వెర్రాజానో, నారోస్ వంతెనలు అతని రచనలలో ఉన్నాయి. అతను లాంగ్ స్పాన్ స్టీల్ బ్రిడ్జ్ ఇంజనీరింగ్ను అభివృద్ధి చేశాడు. 6. థామస్ టెల్ఫోర్డ్, యూకే. తరచుగా సివిల్ ఇంజనీరింగ్ పితామహుడు అని పిలుస్తారు. అతను బ్రిటన్ అంతటా రోడ్లు, కాలువలు మరియు వంతెనలను రూపొందించాడు. అతని పని ఆధునిక మౌలిక సదుపాయాల వ్యవస్థలకు పునాది వేసింది. 7. జోసెఫ్ బజల్గెట్, యూకే. లండన్ యొక్క ఆధునిక మురుగునీటి వ్యవస్థకు బాధ్యత వహించే ఇంజనీర్. ఆయన పని ప్రాణాంతక కలరా వ్యాప్తిని తొలగించింది. ఆయన పట్టణ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కోసం ప్రపంచ ప్రమాణాలను నిర్దేశించారు. 8. శాంటియాగో కాలట్రావా, స్పెయిన్. శిల్ప వంతెనలు మరియు భవనాలకు ప్రసిద్ధి చెందిన సివిల్ ఇంజనీర్. ఆయన డిజైన్లు నిర్మాణ సామర్థ్యాన్ని కళాత్మక వ్యక్తీకరణతో మిళితం చేశాయి. ఆయన ఆధునిక నిర్మాణ ఇంజనీరింగ్లో సౌందర్యాన్ని పునర్నిర్వచించారు. 9. పియర్ లూయిగి నెర్వి, ఇటలీ. రీన్ఫోర్స్డ్ కాంక్రీట్ నిర్మాణంలో మార్గదర్శకుడు. ఆయన వినూత్నమైన సన్నని, షెల్ మరియు పక్కటెముకల నిర్మాణాలను ప్రవేశపెట్టారు. ఆయన పని ఇంజనీరింగ్ ఖచ్చితత్వాన్ని నిర్మాణ సౌందర్యంతో కలిపేసింది. 10. కార్ల్ టెర్జాఘి, ఆస్ట్రియా, యుఎస్ఏ. మట్టి మెకానిక్స్ పితామహుడిగా గుర్తింపు పొందారు. ఆయన ఫౌండేషన్ ఇంజనీరింగ్కు అవసరమైన సిద్ధాంతాలను అభివృద్ధి చేశారు. ఆయన పరిశోధన జియోటెక్నికల్ ఇంజనీరింగ్లో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. 11. రాబర్ట్ మెయిలార్డ్, స్విట్జర్లాండ్. సొగసైన రీన్ఫోర్స్డ్ కాంక్రీట్ ఆర్చ్ వంతెనలకు ప్రసిద్ధి. ఆయన కాంక్రీటును నిర్మాణ కళారూపంగా మార్చారు. బ్రిడ్జ్ ఇంజనీరింగ్లో ఆయన డిజైన్లు బెంచ్మార్క్లుగా ఉన్నాయి. 12. సర్ జాన్ ఫౌలర్, యూకే. స్కాట్లాండ్లోని ఫోర్త్ బ్రిడ్జ్ సహా రూపకర్త. కాంటిలివర్ వంతెన నిర్మాణానికి ఆయన మార్గదర్శకుడు. భారీ ఉక్కు వంతెన ఇంజనీరింగ్ను ఆయన పని ప్రభావితం చేసింది. 13. విలియం రాంకిన్, స్కాట్లాండ్. ఇంజనీరింగ్ శాస్త్రంలో వ్యవస్థాపక వ్యక్తి. ఆయన నేల మెకానిక్స్ మరియు నిర్మాణ సిద్ధాంతానికి దోహదపడ్డారు. రాంకిన్ సూత్రాలు నేటికీ విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. 14. డేవిడ్ బి. స్టెయిన్మాన్, యుఎస్ఏ. 20వ శతాబ్దపు ప్రముఖ సస్పెన్షన్ బ్రిడ్జి డిజైనర్. ఆయన అసాలోని మాకినాక్ వంతెనను రూపొందించారు.
ఆయన పని వంతెనలలో ఏరోడైనమిక్ స్థిరత్వాన్ని మెరుగుపరిచింది. 15. ఎలాడియో డైస్టే ఉరుగ్వే రీన్ఫోర్స్డ్ ఇటుక నిర్మాణాల యొక్క వినూత్న ఉపయోగం కోసం ప్రసిద్ధి చెందారు. ఆయన విశేషమైన బలంతో సన్నని షెల్ తాపీ పనిని సృష్టించారు. ఆయన పని ఇంజనీరింగ్ సృజనాత్మకత ద్వారా స్థిరత్వాన్ని ప్రోత్సహించింది. 16. ఫెలిక్స్ కాండెలా స్పెయిన్ మెక్సికో థిన్ షెల్ కాంక్రీట్ నిర్మాణాలలో నిష్ణాతుడు. ఆయన సొగసైన హైపర్బోలిక్ పారాబోలాయిడ్ పైకప్పులను రూపొందించారు. ఆయన పని ఆధునిక కాంక్రీట్ నిర్మాణాన్ని ప్రభావితం చేసింది. 17. హెన్రీ నావియర్ ఫ్రాన్స్ స్ట్రక్చరల్ మెకానిక్స్ యొక్క మార్గదర్శకుడు. ఆయన సాగే నిర్మాణాల కోసం గణిత సిద్ధాంతాలను అభివృద్ధి చేశాడు. నేవియర్ స్టోక్స్ సమీకరణాలు ఇంజనీరింగ్లో ప్రాథమికంగా ఉన్నాయి. 18. జార్జ్ స్టీఫెన్సన్ యూకే రైల్వే ఇంజనీరింగ్ పితామహుడిగా ప్రసిద్ధి చెందారు. ఆయన మొదటి విజయవంతమైన ఆవిరి లోకోమోటివ్లను నిర్మించారు. ఆయన పని ప్రపంచ రవాణా వ్యవస్థలను మార్చివేసింది. 19. యూజీన్ ఫ్రీసినెట్ ఫ్రాన్స్ ప్రీస్ట్రెస్డ్ కాంక్రీట్ టెక్నాలజీ ఆవిష్కర్త. ఆయన ఆవిష్కరణ వంతెన మరియు భవన నిర్మాణంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఆధునిక నిర్మాణ రూపకల్పనలో ప్రీస్ట్రెస్సింగ్ కీలకంగా ఉంది. 20. జేమ్స్ బి ఈట్స్ యుఎస్ఏ మిస్సిసిప్పి నదిపై ఈట్స్ వంతెన రూపకర్త. అతను ఉక్కు నిర్మాణం మరియు కైసన్ పునాదులకు మార్గదర్శకుడు. అతని పని వంతెన ఇంజనీరింగ్లో కొత్త ప్రమాణాలను నిర్దేశించింది. 21. ఈ శ్రీధరన్ ఇండియా భారతదేశ మెట్రో మ్యాన్ గా ప్రసిద్ధి చెందిన ఈ శ్రీధరన్ దేశంలో పట్టణ రవాణాలో విప్లవాత్మక మార్పులు చేశారు. ఢిల్లీ మెట్రో, కొంకణ్ రైల్వే మరియు భారతదేశం అంతటా అనేక మెట్రో వ్యవస్థల వంటి ప్రధాన ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన పని సామర్థ్యం మరియు ప్రాజెక్టు నిర్వహణకు కొత్త ప్రమాణాలను నిర్దేశించింది. 22. జి. డి. నాయుడు ఇండియా జి. డి. నాయుడు ఒక తెలివైన ఇంజనీర్ మరియు ఆవిష్కర్త. దీనిని తరచుగా భారతదేశ ఎడిసన్ అని పిలుస్తారు. ఆయన సివిల్, మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కు ముఖ్యమైన కృషి చేశారు మరియు భారతదేశంలో స్వదేశీ సాంకేతికత మరియు పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించారు. 23. హార్డీ క్రాస్ యుఎస్ఏ క్షణ పంపిణీ పద్ధతిని అభివృద్ధి చేసినవాడు. అతని సాంకేతికత నిర్మాణ విశ్లేషణను సరళీకృతం చేసింది. ఇది ఇంజనీరింగ్ విద్య మరియు అభ్యాసాన్ని విప్లవాత్మకంగా మార్చింది. 24. ఎం. విశ్వేశ్వరయ్య ఇండియా భారతదేశంలోని గొప్ప సివిల్ ఇంజనీర్లు మరియు రాజనీతిజ్ఞులలో ఒకరు. అతని వారసత్వం ఆధునిక భారతీయ మౌలిక సదుపాయాలను రూపొందించింది. 25. విలియం ముల్హోలాండ్ యుఎస్ఏ లాస్ ఏంజెల్స్ అక్విడక్ట్ యొక్క చీఫ్ ఇంజనీర్. అభివృద్ధి చెందుతున్న నగరానికి నీటి సరఫరా సవాళ్లను ఆయన పరిష్కరించారు. అతని పని పట్టణ నీటి ఇంజనీరింగ్ను మార్చివేసింది. 26. క్రిస్టియన్ మెన్ స్విట్జర్లాండ్ ప్రఖ్యాత వంతెన ఇంజనీర్ మరియు విద్యావేత్త. అతను సొగసైన కేబుల్ స్టే వంతెనలను రూపొందించాడు. అతని పని మన్నిక మరియు నిర్మాణ స్పష్టతను నొక్కి చెప్పింది. 27. చార్లెస్ అగస్టిన్ కూలం ఫ్రాన్స్ మట్టి మరియు నిర్మాణ మెకానిక్స్ యొక్క మార్గదర్శకుడు. అతను భూమి పీడన సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశాడు. అతని సూత్రాలు పునాది రూపకల్పనలో ముఖ్యమైనవి. 28. మైఖేల్ విర్లోజియక్స్ ఫ్రాన్స్ కేబుల్ స్టేడ్ వంతెనల ప్రముఖ డిజైనర్. అతని రచనలలో మిల్లౌ వయాడక్ కూడా ఉంది. ఆధునిక వంతెన పరిధుల పరిమితులను ఆయన ముందుకు తీసుకెళ్లారు. 29. జోసెఫ్ స్ట్రాస్ యుఎస్ఏ గోల్డెన్ గేట్ వంతెన యొక్క చీఫ్ ఇంజనీర్. అతను ఇంజనీరింగ్ ఆవిష్కరణలను సౌందర్యశాస్త్రంతో కలిపాడు. ఈ వంతెన ప్రపంచ ఇంజనీరింగ్ చిహ్నంగా మిగిలిపోయింది. 30. లెస్లీ రాబర్ట్సన్ యుఎస్ఏ వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్ల నిర్మాణ ఇంజనీర్. అతను గాలి మరియు భూకంప రూపకల్పన పద్ధతులను అభివృద్ధి చేశాడు. అతని పని ఆధునిక ఎత్తైన ప్రదేశాల భద్రతా ప్రమాణాలను రూపొందించింది. 31. అలెక్ వెస్ట్లీ స్కెంప్టన్ యూకే
ఆధునిక జియోటెక్నికల్ ఇంజనీరింగ్ యొక్క మార్గదర్శకుడు. అతని నేల వర్గీకరణ మరియు పునాది విశ్లేషణను అభివృద్ధి చేశాడు. సివిల్ ఇంజనీరింగ్లో అతని పరిశోధన చాలా ముఖ్యమైనది. 32. రామకృష్ణ హెగ్డే, ఇండియా. రామకృష్ణ హెగ్డే భారతదేశంలో ప్రధాన వంతెన మరియు రహదారి ప్రాజెక్టుల ప్రణాళిక మరియు అమలులో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా సవాలుతో కూడిన భూభాగాల్లో సురక్షితమైన మరియు మరింత మన్నికైన రవాణా మౌలిక సదుపాయాలకు ఆయన కృషి దోహదపడింది. నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం. ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి. ఉపయోగకరమైన పాఠాలు, మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జి. శోభనాద్రి రావు.